జీవుడు చంపబడడం గానీ, భౌతిక దేహము ఎంతకాలమైనా ఉండడం గానీ లేదా శాశ్వతంగా రక్షించబడడం గానీ జరగదు. భగవదంశయైన అణు ఆత్మ కర్మానుసారము ఈ భౌతిక దేహాన్ని పొందుతుంది కనుక ధర్మాచరణను తప్పక చేపట్టాలి. పరమప్రకాశ అంశయైన కారణంగా వేదాంత సూత్రాలలో జీవుడు వెలుగుగా యోగ్యతను పొందాడు. సూర్యకాంతి సమస్త విశ్వాన్ని పోషించినట్లుగా ఈ ఆత్మకాంతి భౌతిక దేహాన్ని పోషిస్తుంది. ఆత్మ ఈ భౌతిక దేహం నుండి వెళ్ళిపోగానే దేహము కుళ్ళిపోవడం మొదలవుతుంది కనుక ఆత్మయే ఈ దేహాన్ని పోషిస్తున్నది. కేవలము దేహం